అందరికీ నమస్కారం. ప్రెస్ మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు జేఏసీ స్టీరింగ్ కమిటీ 27 మందితోని వేయబడ్డది. ఇక్కడ ఉన్న జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యులందరికీ చాలా సమస్యలు ఉద్యోగులలో ఉన్నాయి. ఈరోజు జేఏసీలో స్టీరింగ్ కమిటీలో నిర్ణయం చేసుకొని అన్ని సమస్యల పరిష్కార మార్గంగా రేపు ఒక జేఏసీ కమిటీని ఏర్పాటు చేసుకుంటున్నాం. అంతకన్నా ముందు ఒక స్టీరింగ్ కమిటీ ఉండాలనే ఉద్దేశంతో 20 మందితో చేయడం జరిగింది. ఈరోజు జేఏసీ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 27 మందితో జేఏసీని ఏర్పాటు చేసుకున్నాం. స్టీరింగ్ కమిటీని ఇలా చాలా సంఘాలు ఉన్నాయి. ముఖ్యంగా కొందరిని స్టీరింగ్ కమిటీ పెట్టుకొని సమస్యలను చర్చించుకొని ఆ సమస్యల సాధనలో ఒక కార్యరూపం చెందాలని ఇలా కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. త్వరలోనే జేఏసీ మొత్తం ఫుల్ బాడీ ఉంటుంది కాబట్టి ఇలా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి చాలా సమస్యలు ఇలా పెండింగ్లో ఉన్నాయి. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వం, ఆ రోజు ఒక 3 డిఏలు ఆ రోజు ఆ ప్రభుత్వంలో పెండింగ్ ఉండేటి. అది కాలక్రమేణా ఆ ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ వచ్చిన ప్రభుత్వం 9 నెలలు అవుతుంది. మరి ఆ రోజు ఆర్థిక భారంగా ఉన్నదని ప్రభుత్వం మాకు తెలుసు. ఎందుకంటే ఉద్యోగ సంఘాలుగా, ఉపాధ్యాయులుగా, కార్మికులుగా, అలాగే పెన్షనర్లుగా మరి మాకు తెలుసు. కానీ అన్ని ప్రియారిటీ ప్రకారం గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరుగుతుంది. మరి మాకు కూడా ఆ ప్రియారిటీ ప్రకారం మాకు కూడా పిలిచి మా ఉద్యోగ సంఘాలను పిలిచి ఈ సమస్యల సాధనలో ఒక ముఖ్య భూమిక పోషించవలసిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నది. మరి చాలా ఆర్థిక భారమైన సమస్యలు ఉన్నాయి. కొన్ని మా ఉద్యోగుల ట్రాన్స్ఫర్స్ అయినా, లేకపోతే 317 అయినా చాలా సమస్యలు ఇలా పెండింగ్ ఉన్నాయి. అది కూర్చొని మాట్లాడితే అన్ని సమస్యలు పరిష్కార మార్గం అయితే అని ఆ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి 4 డిఏలు ఇలా పెండింగ్ ఉన్నాయి. ఇంకా 5వ డిఏ వచ్చేది ఉంది. మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మొట్టమొదటి డిమాండ్గా ఆ డిఏలను వెంటనే విడుదల చేయాలి. మరి చాలా ఉద్యోగులలో పెండింగ్ బిల్స్ కూడా దాదాపు సంవత్సరం గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నాయి. ఈ ప్రభుత్వం కొన్ని చేసినా ఇంకా చాలా పెండింగ్లనే ఉన్నాయి. కాబట్టి ఆ పెండింగ్ బిల్స్ కూడా రిలీజ్ చేయాలని, అలాగే సిపిఎస్ ఒక అప్పుడున్న ప్రభుత్వాలు తీసుకొచ్చిన సందర్భంలో ఆ సిపిఎస్ను రద్దు చేస్తానని మేనిఫెస్టో పెట్టిన సందర్భం. దాన్ని కూడా పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలన్న ఉద్దేశంతో ఇలా పెట్టినాం. మరి సెప్టెంబర్ 1 రోజు ఇలా సిపిఎస్ వచ్చి 2004లో సెప్టెంబర్ 1లో ఆ జీవో రూపంగా వచ్చిన సందర్భం. ఆ రోజును పెన్షన్ విద్రోహ దినంగా మార్చుతామని ఆ రోజు కూడా కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా జేఏసీ నిర్ణయించింది. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మాతో పాటు ఆ రోజు ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ మన కోదండ సార్ గారిని ఎమ్మెల్సీ వచ్చిన సందర్భంలో ఆయన రాజకీయ పక్షాలుగా మేము చూస్తలేం. ఆయన ఒక ఉపాధ్యాయుడిగా, ఒక ప్రొఫెసర్గా, అలా తెలంగాణ ఉద్యమకర్తగా ఇలా ఎమ్మెల్సీ రావడం, మన గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కోదండరావు గారికి ఎమ్మెల్సీ ఇచ్చేందుకు మేము కృతజ్ఞత తెలియజేస్తూ వారికి కూడా ఒక కార్యక్రమం పెట్టేసి సన్మానించుకోవడానికి ఇలా తీర్మానం చేయడం జరిగింది. మరి చాలా సమస్యలు ఇలా మాట్లాడినాం. అదేవిధంగా మన ఈ పెండింగ్ బిల్స్లో కొన్ని అంచెలంచెలుగా 1 లక్ష లోపడి అన్ని దాదాపు ఇచ్చిన సందర్భం. మరి మిగతాయి కూడా చాలా పెండింగ్ ఉన్నాయి, దాన్ని కూడా ఇవ్వాల్సినవి. మరి అన్ని తీర్మానాలు రూపంగా మీకు ఇచ్చేసి మరి ఇవన్నీ సాధనలో త్వరలోనే ఒక కార్యరూపణ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, మరి మిగతా విషయాలను మా సెక్రటరీ జనరల్ మాట్లాడాల్సిన వచ్చినాం. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ స్టేట్ ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ జనరల్ TGEJAC తెలంగాణ ఎంప్లాయీ జేఏసీ ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా తెలంగాణ యావత్ ఉద్యోగుల జేఏసీ పక్షాన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా ఒక దశాబ్ద కాలం తర్వాత
ఎంప్లాయీస్ జేఏసీ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసుకొని 27 మంది ఉంటే యావత్ తెలంగాణలోని అన్ని శాఖలు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిట్ అధికారులు, ఆచార్యులు, అధ్యాపకులు, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, టెంపరీ, ఈజీఎస్, ఐకేపీ, మున్సిపల్ వర్కర్స్, గ్రామ పంచాయతీ వర్కర్స్, ఉద్యోగ కమ్యూనిటీ సుమారుగా 6.5 లక్షలు ఎంప్లాయీస్, పెన్షనర్స్, ముఖ్యంగా మేజర్గా ఉన్న పెన్షనర్స్ సంఘాలతోటి ఈరోజు ఒక ఐక్యవేదిక ఏర్పడి జేఏసీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 27 మందితోటి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 27 మంది స్టీరింగ్ కమిటీ కానీ రిప్రజెంటేషన్ 200 సంఘాలకు పైగా రిప్రజెంటేషన్ ఉంటుంది. ఈ సంఘం కూడా ప్రభుత్వం చెప్పినట్టుగానే మీరందరూ ఒక వేదికకి వచ్చి మాకు సమస్యల దృష్టికి తీసుకురండి అనగానే చైర్మన్ ఆధ్వర్యంలో ఈరోజు స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. కొద్ది రోజుల్లోనే 2-3 రోజుల్లోనే ఎగ్జిక్యూటివ్ కమిటీ సుమారుగా 100 మందితోటి అన్ని 33 జిల్లాలు ప్లస్ సెక్రటరియటు, సిటీ బ్రాంచి అన్నీ కలుపుకొని అంటే 35 బ్రాంచులతోటి జిల్లాల వారీగా జేఏసీలు మళ్ళీ పునరీకరణ జరుగుతుంది, పునర్నియామకం జరుగుతుంది ఇచ్చే ఈ కార్యక్రమాలను బట్టి. అదేవిధంగా ముందుగా ప్రభుత్వానికి మేము ఈ జేఏసీ పక్షాన 1వ తారీఖు జీతాలు ఇస్తున్నందుకు యావత్ జేఏసీ పక్షాన ఉద్యోగుల కమ్యూనిటీ పక్షాన 1వ తారీఖున వస్తున్నది కృతజ్ఞతలు తెలియజేస్తూ, దాంతోపాటుగా సెకండ్ మాకు 6 సంవత్సరాల తర్వాత సాధారణ బదిలీలు చేసి విజయవంతంగా ఆల్మోస్ట్ ఆల్ ఏ ఇబ్బందులు రాకుండా పూర్తి చేసుకున్న ఉద్యోగ సంఘాలకి, మా నాయకులకి, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, మా డిమాండ్స్ చాలా ఉన్నాయి. చైర్మన్ గారు చెప్పారు, ఒకటి కాదు, సిపిఎస్ కానీ, 317 కానీ, హెల్త్ కార్డ్స్ కానీ, దాంతోపాటుగా మాకు డిఏలు సుమారుగా 5 డిఏలు, 4 డిఏలు ఇమీడియట్గా ఇవ్వాలి, పిఆర్సీ, పెండింగ్ బిల్స్, ఇవన్నీ కూడా మా చైర్మన్ గారు చెప్పినట్టు వీటన్నిటిపైన కూడా ఒక కార్యాచరణ రూపొందించడానికి ఉద్యోగుల పక్షాన ఒక డెలిగేట్స్ పోయి గౌరవ ముఖ్యమంత్రి వారిని, అదేవిధంగా ప్రభుత్వాన్ని, మా చీఫ్ సెక్రటరీ గారిని కలవటానికి ఈరోజు ఒక దశాబ్ద కాలం తర్వాత మేము ఒక కమిటీగా ఏర్పడ్డాం. ఈ కమిటీ ద్వారానే మా సమస్యలన్నీ కూడా పోయి సాల్వ్ చేసుకుంటాం. లేని పక్షంలో చర్చల ద్వారా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మా హక్కుల సాధన కోసం రాజీ లేని పోరాటమే చేస్తాం. కానీ ఇందులో మీడియా మిత్రులందరికీ కూడా ఒకటి తెలియజేసేది ఏంటంటే, మా అందరి పక్షాన మేము ఇక్కడ మమ్మల్ని ఉద్యోగ సంఘాలుగా ఇక్కడ జరిగేది మేము ప్రెస్ మీట్ పెట్టినట్టు కూడా కొన్ని పత్రికలు, కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ మేము ఒకటి మాట్లాడితే దాన్ని వక్రీకరించి మాకు ప్రభుత్వానికి దూరం పెంచాలనే ప్రయత్నం. ఎప్పుడు కూడా మేము ప్రభుత్వంలో భాగస్వామ్యమే, ప్రభుత్వంతో మేము మంచిగానే ఉంటాము. మా పోరాటం మా హక్కుల సాధనగా మాత్రమే. దాన్ని దయచేసి నేను అందరినీ అంటలేదు, మీరు అపార్థం చేసుకోవద్దు. ఒక్కళ్ళు ఇద్దరు దాన్ని మా ఇబ్బందులు గురి చేయాలని చెప్పి కొంతమంది గత ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు కూడా దాన్ని గ్యాప్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మేము ఎవరితోటి ఏది గొడవ లేదు, శాంతియుత పోరాటాలతోటే మేము అన్నీ సాధించుకుంటాం. మడమి తిప్పన పోరాటం చేస్తాం. ఇక్కడ వేదిక మీద ఉన్న నాయకులు అందరూ కూడా తెలంగాణ ఉద్యమం కంటే ముందు యాజిస్టేషన్లో ఫుల్ టైం ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎలా సాధించుకోవాలో మాకు అందరికీ తెలుసు. 9 నెలలు పూర్తయింది. మా కింద క్యాడర్ కొంత అన్రెస్ట్లో ఉన్నమాట కూడా వాస్తవం. ప్రభుత్వం కూడా గమనించింది. మా చైర్మన్ ఆధ్వర్యంలో, ఈ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మేము సాల్వ్ చేసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తూ, మా ప్రాథమిక సభ్యులందరికీ కూడా కొద్దిగా ఓపిక పట్టండి. మన ఆగస్టు 15th అని ప్రభుత్వం చెప్పింది. ఆగస్టు 15th అయిపోయింది. దానికే ఈరోజు ఇమీడియట్ కార్యాచరణకి చైర్మన్ ఆధ్వర్యంలో ఈరోజు 27 మందితోటి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసుకొని కొద్ది రోజుల్లోనే ముందు సిపిఎస్గా ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టుగా వచ్చే ఆదివారం 1వ తారీఖు అది మేము కార్యాచరణ కూడా ఇచ్చాం. దాంతోపాటుగా మా అన్ని సమస్యల మీద కూడా మేము తదుపరి కార్యాచరణ రూపొందిస్తామని మీ ద్వారా తెలియజేస్తాం.